ది ఫస్ట్ టాపిక్ ఇస్ టెంపుల్ కెళ్ళి ఎలాంటి పనులు చేస్తాము. సినిమాలో చూపించినట్టు అమ్మాయి ఎట్ల మీద నుంచి జారితే పట్టుకోవడానికి వెళ్తాం. దిస్ ఇస్ పటాస్ టెంపుల్ అండ్ ఒక అందమైన అమ్మాయి ఇప్పుడు కాలు జారుతుంది, పట్టుకోవాలి. ఓకే రెడీయా? ఇప్పుడు అందమైన అమ్మాయి ఎవరో కాదు, లోబో. దేవుడా నాకు వచ్చే సంవత్సరం పెళ్లి అవ్వాలి దేవుడా, ఆశిస్తూ దేవుడా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీవల్లే నేను మారగా, పగల్లే నువ్వు నేను చేరగా, మరి వరదై పొంగి సాగరమవుతుందే. నెక్స్ట్ అనిల్ అంబానీకి కోడల్ని కావాలి. అంబానీ కాదన్నా, అంబానీ. అనిల్ అంబానీ కోడలు అయిపోయినావు, అప్పుడు ఏం చేస్తావు? అనిల్ అంబానీ అదే గుడికి వచ్చి నా కోడలు ఈవిడ కావద్దని కోరుకుంటున్నాను. నేనైతే గుడికి భగవంతుని బాగోగులు తెలుసుకోవడానికి వెళ్తాను. వావ్ ఇదిగో రవియే దేవుడు, బాగోగులు కనుక్కో. ఎలా ఉన్నావు అన్న? దేవుడు అన్న అంటావరా నువ్వు? నేను దేవుడు ఫ్రెండ్స్ ఎప్పటికి. సరే అడుగు. టైంకి తింటున్నా లేదా? మొత్తం పంతులే తినేస్తున్నాడు గప్ప గప్ప. కాదాకా నువ్వు తింటున్నావు మొత్తం. అదే ఈవెనే పదాకా చూసినాడా మొత్తం టిఫిన్ గుంజుకొని తింటేస్తున్నావు నువ్వు. నెక్స్ట్ ఆయన నా పేరు పవన్ రతన్. పవన్ ఒకసారి స్టేజ్ మీదకి రా, రవి పక్కన రానా గర్వంగా రా, కొట్టిరా. నువ్వే ఇప్పుడు నా పక్కన యాంకర్ రవిని తీసేసిండ్రు. నేను కనుక టెంపుల్ కి వెళ్తే శ్రీముఖి అక్క నాకు శ్రీముఖి అక్కకు తమ్ముడిగా పుట్టాలనుకుంటున్నా. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రాన, కలతై ఉన్నావంటే కథనవన, చెల్లిపోని బంధం నేనమ్మా, చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. గుడికి ప్రసాదం కోసం పోతా. ఏ అమ్మాయికైనా నువ్వు సిన్సియర్ గా ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసావా? మనస్ఫూర్తిగా శ్రీముఖికి నువ్వు ప్రపోజ్ చేయాలంటే ఎలా చేస్తావు? నుంచి అయితే నీకు చూస్తున్నా, నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి, నేను నీతో చాలా చాలా లవ్ చేస్తున్నాను, నీకోసం ఏమైనా చేస్తా. నిజంగానే ఏమైనా చేస్తావా? నీ లవ్ ప్రపోజల్ ఇప్పుడే అందరి ముందు యాక్సెప్ట్ చేస్తాను. సరే. రాములమ్మ స్టెప్ జై, రాములమ్మ స్టెప్ జై. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ, రాములమ్మ. అదే రవిని చేయమంటే ఎట్లా చేస్తాడు చూడు. రవి రాములమ్మ స్టెప్ జై. రెడీ మ్యూజిక్. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ, రాములమ్మ. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా, అసలు ఈ స్టెప్ ని చేసే మగాడే లేడా? ఈ స్టెప్ కాదు, ఇప్పుడు నీ లేటెస్ట్ బాయ్ ఫ్రెండ్ ఈ స్టెప్ చేసి నిన్ను మెప్పిస్తాడు. దారణ లేటెస్ట్ బాయ్ ఫ్రెండ్ నువ్వు ఫిక్స్ అయిపోయినావు. కదా కింద మొత్తం కలిపి చేయి, మొత్తం కలిపి చేయి. హరి చేస్తాడు, పర్ఫెక్ట్ చేస్తాడు హరి. నేను ఒక అందమైన అడుకునే దాన్ని చూసి పెళ్లి చేసుకుంటా.
ఎంత పోకుంటే అమ్మో నీ కొడుకుల బిడ్డలు చల్లంగుండా. నెక్స్ట్ మై నేమ్ ఇస్ అనిల్. అని నిల్చో. చెప్పని రవణ పెద్ద హీరో కావాలని ఎవరు కోరుకోకూడదని నేను కోరుకుంటా. ఒక అమ్మాయి అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఏం దొంగతనం చేయాలనుకుంటది, ఒక అబ్బాయి అమ్మాయి దగ్గర నుంచి ఏం దొంగతనం చేయాలనుకుంటాడు? అమ్మాయి అయితే అబ్బాయి దగ్గరికి వచ్చి క్రెడిట్ కార్డ్ దొంగతనం చేయాలని చూస్తుంది. అబ్బా ఒకళ్ళు సంతోషం చూడు. ఆ క్రెడిట్ కార్డ్ లో 0 బ్యాలెన్స్ ఉండాలి, అప్పుడు తిక్కదు. ఎప్పుడైనా అకౌంట్ లో మనీ వేయరా? అవి మాకు తెలియదా? అవును, వెయిట్ చేసుకుంటూ కూర్చోాలి, అప్పుడు తెల్లింటికలు వస్తాయి. అమ్మాయి ఫోన్ లో కాంటాక్ట్ నెంబర్స్ దొంగతనం చేసి. అవును, పాలోడు కరెంటోడు అన్ని అవే ఉంటాయి. ఏం చేస్తారు? మీరు ఇవాళ పాలోళ్ళు కరెంట్ వాళ్ళతో తిరుగుతుర్రా? నెక్స్ట్, అమ్మాయిలు అబ్బాయి నుంచి దోచుకోవాలనుకునేది ఒక మనసు మాత్రమే. అవునా? అవును. పీకినావు కానీ ఈ మనసు ఈ 2016 లో ఈ మనసులు గిలుసు నాకంటే అన్న అందరికి పీకిన అని అన్నది అట్లా. అందరు శ్రీముఖిలానే ఉంటారనుకుంటున్నావా నువ్వు? నిన్ను పీకినావు అని అన్నందుకు అన్ని కొడుతుంటే నువ్వు శ్రీముఖి లాగా అని అంటావు కదా. పీకినప్పు పీకినప్పు. అమ్మాయిలు మనసు దోచుకోనికి చూస్తారు, అబ్బాయిలు ఏం చూస్తారు? వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ దోచుకోవాలని చూస్తారు. అమ్మాయి దగ్గర నుంచి మేకప్ కిట్ దొంగతనం చేయడం. నీకెందుకు రా మేకప్? అంటే మేకప్ లేకుండా చూడడానికి. నువ్వు వాడుకుంటావేమో నాకు భయం అయింది. అమ్మాయి అయితే అబ్బాయిని ఎస్ నాకు ఇచ్చేస్తుంది, అబ్బాయి అయితే అమ్మాయిని తిప్పించుకుంటాడు. ఎస్ నాకించేసాడు సంకల కామెడీ చేయరా బాబు అనేసి అంటే యాడ్స్ చేస్తాను అంటే మన ముందుకు వచ్చేస్తున్నాడు. మరి యాడ్స్ తో ఎలాంటి కామెడీ చేస్తాడో చూద్దాం. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ మిల్కీ మహేష్. ప్రస్తుత కాలంలో యాడ్ ఫిలిమ్స్ కి ఎంత డిమాండ్ అంటే సినిమాల కన్నా యాడ్స్ కి బాగా క్రేజ్ ఉందన్నమాట. సో ఇదేదో క్రియేటివ్ ఫీల్డ్ ఉంది, నాలో ఉంటే టాలెంట్ అంతా బయట తీయొచ్చు. మిల్కీ మహేష్ నుంచి యాడ్ ఫిలిమ్స్ మహేష్ గా వెళ్దామనేసి యాడ్ ఫిలిమ్స్ లోకి వెళ్ళిపోయా. నా యాడ్ ఫిలిం కంపెనీ పేరు ఏందో తెలుసా? బ్రచ్కావ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ. నా ఫస్ట్ యాడ్ ఫిలిం ఏంటంటే కట్ చేస్తే చచ్చిపోయిన శవం, శవం చుట్టూ జనాలు ఏడుస్తున్నారు. ఏరా చచ్చిపోయాడు, శవయాత్రకు అంతా రెడీనా? అంతా రెడీ. సరే మరమరాలు ఏమన్నా తెచ్చారా? తెచ్చారు. తీసుకోండిరా. ఏంద్రా ఇంత మెత్తగునే మరమరాలు యాడ తెచ్చారా అంటే, అక్క సందు చివరి ఏదో అంగడి ఉంటే అక్కడ తెచ్చామక్క. ఏ బ్రాండ్ రా? ఏదో బ్రాండ్ తెలియదక్క. వారిని ఎంకమ్మ అది కూడా తెలుదా? పాస్. నా ఎంట్రీ బ్రచ్కావ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ. మిల్కీ మహేష్ మరమరాలు, చచ్చిపోయిన శవానికి పైనుండే శివుడికి మధ్య అంతరార్థం. ఈ మరమరాలు వాడండి, హ్యాపీగా శివుడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఆయన కాలు పట్టుకుంటాను. మర్మరాలు అంటే ఏంది లోబో? అరే బోల్ రే పానీపూరి మీద పానీపూరి మీద కట్ చేస్తే ఒక అబ్బాయి అన్ని ఆఫీసులు తిరుగుతాడు, ఎక్కడ జాబ్ రాదు పాపం. స్వామీజీ దగ్గరికి వెళ్ళి అడిగాడు అనమాట, స్వామి నాకు ఎటువంటి జాబ్స్ రావట్లేదు, ఎన్ని తిరిగినా కానీ అంటేనే స్వామీజీ నవ్వేసి పాస్. బ్రచ్కావ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ. మహేష్ ఒత్తులు నీళ్ళలో తడిపి పెట్టండి, అంటించండి, మీకు జాబే కాదు శాలరీ గీలరీ అన్ని వచ్చేస్తాయి. ఒత్తులంటే ఏంటి లోబో? బిస్కెట్ దోనో బిస్కెట్ మేము బీచ్ మీద రెత్తా బోల్. అవును, రెండు బిస్కెట్ మధ్యలో ఉంటది క్రీమ్, అది దాన్ని తెలుగులో ఒత్తులు అంటారు. దాని తెలుగులో ఒత్తు అంటారు. నువ్వు ఇట్లా నవ్వుతున్నావు అంటే దానికి నాకు కూడా అంటారు, ఒత్తులు ఎట్లా అంటారు? దాన్ని ఇప్పుడు దీన్ని నాకు కూడా అంటాడు. దాన్ని చూసేది ఏంది? సింగ్ క్రీమ్ అంటారు. క్రీమ్ అది ఇంగ్లీష్, తెలుగులా ఒత్తులు. అది చిన్న చిన్న యాడ్స్ తీసే బాగలేదనేసి ఒక భారీ ఫైట్ సీన్ తీసా అనమాట. హీరోయిన్ పక్కన కొంతమంది ఉంటారు అనమాట. హీరో వచ్చేసి అటు సైడ్ ఉంటాడు, విలన్ వచ్చేసి మధ్యలో ఏరా నాతో నకరాలు చేస్తావా, అరే ఇది ఒత్తో బాగుంది దీన్ని రేప్ చేస్తాం, వాడు ఎంత చింపినా కానీ ఆ డ్రెస్ రాదు. ఇప్పుడు మధ్యలో నేను బ్రాడ్కాస్టింగ్ కంపెనీ. మహేష్ బటన్స్
మీకే కాదు మీ ఫ్యామిలీ మొత్తానికి శీలాన్ని కాపాడుతుంది ఎవడు ఇప్పకుండా. శీలం అంటే ఏంటి? శీలం అంటే హీరోయిన్. హీరోయిన్ ఇప్పుడు షీలాకి జవాని ఒక పాట వచ్చింది, ఎవరు చేసిర్రు? హీరోయిన్ చేసింది కదా, షీలా. శీలా. అదే ప్లాస్టిక్ చీమ, ప్లాస్టిక్ ఏనుగు, ప్లాస్టిక్ చైరు, ప్లాస్టిక్ రోడ్డు, ప్లాస్టిక్ జంక్షన్, అన్ని ప్లాస్టిక్. ఈయన కూడా ప్లాస్టిక్ కాదు, చూద్దాం. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ క్రేజీ లోబో. నాకు అర్థమైంది, ఆమె చెప్పింది నువ్వు నా బాధలతో ఆడుకున్నావు. నీ బాధలతోనా? అది శీలం అంటే ఏంది? అది శీలం అంటే దట్ ఈస్ అవర్ రెస్పెక్ట్. షీలాకి జవాని పాటల హీరోయిన్ ఎవరు? కరీనా కపూర్. కత్రినా కైఫ్. కైత్రీనా కైఫ్. ఆమె హీరోనా హీరోయినా? హీరోయిన్. షీలాకి జవాని. షీలా అంటే ఎవరు? శీలా అంటే హీరోయిన్. అదే మరి. అరే జాందేరే పోయి చల్ జాందే. నేను ఒక రోజు పటాస్ షూటింగ్ కి జూబ్లీహిల్స్ నుంచి వస్తున్నా, ఆన్ ద వే మా అన్న రవి అన్న కలిసిండు. నాకు కలిసి అరే లోబో వే ఆర్ యు, వాట్ ద హెల్ ఇస్ దిస్ అనగానే నేను భయపడిపోయినా. ఏమైంది భయ్యా ఏమైంది అంటే, అరే ఓ హౌలే నీ భార్యని నేను చూసిన ఎవరితో వేరేతో సినిమాకి పోతుంది, మళ్ళా నువ్వు ఏం చేయట్లే ఈడవద్దు ఏంటంటే, నేను అన్నకు చెప్పిన లైట్ అన్న నేను ఆ సినిమా చూసినాలే ఏం కాదు. ఒక అమ్మాయి స్కూల్ కి క్లాస్ కి లేట్ వెళ్తుంది, ఇట్లా వెళ్ళి గమ్మున నిలబడుతుంది. ఇట్లా టీచర్ అంటది, ఏంటి జానకి లేట్ వచ్చావు స్కూల్ కి? నువ్వు లేట్ టీచర్. ఆడ ఈసెల్ చౌరస్తాలా ఒక పోరడు నా ఎంట పెట్టావు, ఆ అబ్బాయిని నువ్వు చూస్తే నువ్వెందుకు లేట్ వచ్చినావు? కాదు మేడం, ఆడు స్లో నడుచుకుంటూ వస్తుండే మేడం అని. మా డాడీ ఈజ్ అ వెరీ గుడ్ హార్టెడ్ బాబ్, సీరియస్లీ. ఎందుకంటే మై ఫాదర్ ఈజ్ లైక్ మై ఫ్రెండ్ డూడ్. ఎస్, నేనేం చేసినా సరే పోయి మా దోస్త్ మా ఫ్రెండ్ కదా మా ఆయన అని ఫిబ్రవరి 14th కు నై मेरी गर्लफ्रेंड को जबरदस्त गिफ्ट इयाली, एम गिफ्ट इयाल पापा అని నేను యాజ్ ఎ ఫ్రెండ్ గా ఐ వాంటెడ్ టు షేర్. मेरे डैडी बोले एक काम कर, तू उसको मेरा नंबर दे दे అన్నాడు. కొంతమంది ఎట్లుంటారంటే పోరలు ట్రై చేస్తారు, పడదు, భయపెట్టిస్తారు, చంపేస్తా, ప్లాస్టిక్ కత్తి పెట్టుకొని చంపేస్తా అంటారు. ప్లాస్టిక్ ఆడేం చెప్తాడంటే పోరిని, ఏయ్ నువ్వు కనుక నాకు ప్రేమించకపోతే ఇగో స్తంభం ఉన్నది, స్తంభం ఎక్కేస్తా చెప్తున్నా. అది ఆడ ఎక్కి ఏం చేస్తావు అంటే, ఏం చెయ్యా స్తంభం ఎక్కుతా, పైన నుంచి చూస్తా, ఇంజనీరింగ్ కాలేజ్ పోరీలు ఉన్నాయి ఎక్సే కళ్ళ చూసి. అయ్యో ఒక పని చేయరా, ఆ స్తంభం మీద ఎక్కిట్లో పట్టుకొని చూస్తున్నావు, చేతులు వదిలే సక్క మెడికల్ కాలేజ్ లో చూస్తా ఉన్నావు అంట. సో ఇవన్నీ కట్ చేస్తే ఒక చీమ ఉంటది, ఒక ఏనుగు ఉంటది. చీమ చెప్తుంది ఏనుగుకి, అరే నన్ను చూసినా నేను ఎట్లా స్లిమ్ అండ్ ట్రిమ్ ఉన్నా, నా లెక్క 6 ప్యాక్ చేసి చూపెట్టురా అంటది. సో ఏనుగు 2 weeks లా బక్కగయ్యి ముంగట వస్తుంది. అట్లా ఎట్లా 6 packs వచ్చింది ఎలిఫెంట్ కి చెప్పండి. అది ప్లాస్టిక్ జిమ్ కి వెళ్ళిందేమో. కాదు, నీకు దండం పెడతా సార్, ఏనుగు మోషన్ టాబ్లెట్స్ వేసుకున్నాను. మోషన్ కి దీనికి సంబంధం లేదు మా, ప్లాస్టిక్ పెట్టుకుంది అనమాట. అన్నకి రాయింది మళ్ళా. మనం ఏ ఆన్సర్ చెప్పినా ఒప్పుకోడు, మేము అందరం ఓడిపోయాము. అది ఎట్లా బక్కగా వచ్చిందంటే, ఆ ఏనుగు పెళ్లి చేసుకుంది. ఓకే, మరి ఈ రోజు పంచ్ పటాకాలోని ఫస్ట్ టాపిక్ ఇస్, ఎలాంటి సందర్భాల్లో మనలోని రైటర్ బయటకు వస్తాడు? ఒక అమ్మాయిని చూసినప్పుడు అమ్మాయి వెళ్తుంటే ఒక హీరో బయటకు వస్తాడు, అలానే ఒక కవి కూడా బయటకు వస్తాడు. రైటర్ రవమ్మ బయటకు వచ్చింది, నడుస్తుంది. నీలోని కవిని బయటికి లేపు. 1 glass వాటర్, 1 glass బియర్, ఓ మై డియర్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఇంక్ ఇస్ బ్లాక్, పెన్ ఇస్ బ్లూ, బ్లాక్ అండ్ బ్లూ, ఐ లవ్ యూ. నేను రవిక్ పెద్ద ఫ్యాన్ అక్క. అవునా? రవన్న నాకు అన్న అయితే నువ్వు నాకు వద్దనే కదా.
అన్న చెల్లెళ్ళు బావ అక్కడ కూర్చున్నాడు ఓ ఎన్షర్ట్ వేసుకొని ఊరి పండగ. నేను కాదురా, నేను కాదు ఇక్కడ. నెక్స్ట్ మా ఇంట్లో డబ్బులు పోయినప్పుడు ఏయ్ మొన్న నేను మెత్త కింద పెట్టిన 500 రూపాయలు ఎటుపోయినాయి? నేను తీసుకోలే. నువ్వే ఆ రూమ్ లోకి వెళ్ళావు. నీ మీద ఒట్టు నేను తీసుకోలే. కన్న తల్లినే చంపేస్తావరా 500 రూపాయల కోసం? నిజం చెప్పు, 1000 రూపాయలు ఇస్తాను. నువ్వు ఆగా, నువ్వు కనకరావద్దు, నేను తన తండ్రి. నువ్వు ఆట అయిపో, సారీ రా. నెక్స్ట్ నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకోవాలంటే యాక్టర్ బయట. ఓ ముత్యాల రెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ. రెడీ నెక్స్ట్. మీ ముందు వినయం ప్రదర్శించాలంటే యాక్టింగ్ బయటకు ఎందుకు వస్తుంది. వినయం ప్రదర్శిస్తున్నాను? ఇప్పుడు మీరు సడన్ గా ముందు కనిపిస్తే ఇప్పుడు సెల్ఫీ అని ఇస్తారా మీరు? అన్న నాకు సెల్ఫీ అంటే రెడీ నెక్స్ట్. మన గర్ల్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళినప్పుడు పేరెంట్స్ కి దొరికితే మనలో యాక్టర్ బయటకు వస్తాడు. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా. ఇదే రెడీ 1 2 3 మ్యూజిక్. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా. ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ మీకు మాస్ పాట కావాలంటే మీరు ముందు రాములమ్మ స్టెప్ చేయాలి. రాములమ్మ 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 రాములమ్మ. ఓ ముత్యాల రెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ. ఇప్పుడు ఈ పాటలు కాదు, మాస్ పాట మీద మీ ముగ్గురు ఎట్లా చేస్తారో చూద్దాం. పాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ. ఎవరన్నా ఇట్లా మా ముగ్గురు అబ్బాయిలు వచ్చి బీభత్సంగా డాన్స్ చేస్తారు కదా, అమ్మాయిల్లో ఎవరైనా ముగ్గురు వచ్చి వాళ్ళకి పోటీ ఇవ్వగలుగుతారా? ఇస్తారా? రండి అరే రెడీ అంట. ప్రియా నువ్వు బాగా చేయరా, బాగా చేయి. రే ఆడ మైక్ ఆఫ్ చేయండి ఫస్ట్. అదలేనా రెడీ. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా. ఓ ముత్యాల రెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ. ఓ ముత్యాల రెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ. ఒక్కసారి పాట ఒక్కసారి ఊపులు అద్దాలు తీయకు. ఏదో ఒకటేరా. సో ఫైనల్ గా మనం డి ప్రోగ్రామ్ నుంచి ఇప్పుడు పటాస్ కి పటాస్ రాబోతున్నాము. వచ్చేసాము, కామెడీ మళ్ళీ చేయబోతున్నాము. ఇంతటితో పంచపడగా రౌండ్ క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇదే క్వశ్చన్ సేమ్ మేము మన కమెడియన్స్ కి కూడా అడిగేస్తాను. వెంకీ, ఎలాంటి సందర్భాల్లో నీలోని యాక్టర్ లేదా రైటర్ బయటకు వస్తాడు? మొబైల్లో మెసేజ్ మా ఆవిడ చూసింది అనుకో, అప్పుడు పిచ్చిదానా ఏంటి ఎవరో పెట్టారు మెసేజ్ అని, రైటర్ యాక్టర్ అన్ని ఎవ్రీథింగ్ వచ్చేస్తాయి. సూపర్. ఇప్పుడు రచ నీలో ఒక రైటర్ కూడా ఉన్నాడు, ఎందుకంటే జబర్దస్త్ కిట్లు ఎన్నో రాసావు. అంతేకాకుండా ఒక అద్భుతమైన యాక్టర్ కూడా, ఎందుకంటే మన పటా స్టేజ్ మీద ఎన్నో గెటప్స్ వేసి కూడా ప్రతి గెటప్ లో అంతే ఈక్వల్ గా నవ్విస్తున్నావు. నీలోని ఒక యాక్టర్ లేదా రైటర్ ఏ టైంలో బయటకు వస్తాడు? నన్ను పొగుడుతుంటే భలే అనిపిస్తుంది. ఎలాంటి సందర్భాల్లో మీలోని యాక్టర్ అండ్ లేదా మనోడు రైటర్? రాసేటప్పుడు మనోడు కోసమే కాదు, పక్కోలో ఇంపార్టెన్స్ ఎక్కువ పెంచుతాడు. అంటే స్కిట్ లో క్యారెక్టర్స్ మారిది తక్కువ అయినా సరే పక్కోడు అంతేకాదు, అంటే మేము నీకు అర్థమైందా పొగడ్డానికి ఎంత యాక్టింగ్ చేయాలో? అది చాలా కష్టం అవుతుందిరా.
ఎలాంటి సందర్భాల్లో ఒక యాక్టర్ లేదా రైటర్ బయటకు వస్తాడు రవి? ఎన్నోసారి నాగబాబు గారు కూడా దగ్గర పిలిచి చెప్పండి రా రచ్చ అంటే మనోడు ఆన్సర్ చెప్తాడు, ఆగండి. ప్లీజ్ శ్రీముఖి నాకు సపోర్ట్ చేస్తున్నా ఇలా ఫస్ట్ టైం. ప్లీజ్ ఫ్రెండ్స్ నేను చెప్తా కెమెరా. నాలో యాక్టర్ బయటకు వచ్చేది మన బాగులి. నీలోని యాక్టర్ లేదా రైటర్ ఎప్పుడు బయటకు వస్తాడు? నాలో యాక్టర్ రైటర్ నిజంగా అది ప్లీజ్ ఆగు సీను ఆగు. నీలో యాక్టర్ ఇదే కదా నువ్వు కోరుకునేది? ఓకే నేను ఎక్కడ పోయి చెప్తా. నాలో రైటర్ యాక్టర్ బయటకు వచ్చేది శ్రీముఖిని చూసిన. ఈయన వస్తేనే రచ్చ రచ్చ చేస్తాడు, మరి చిన్న పిల్లలు రచ్చలు చేస్తాడు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు రచ్చ రవి. కాదురా, ఎంత డెడికేటెడ్ చూడు, లేస్ కట్టుకోవడానికి పోయి పాట స్టార్ట్ చేశాడు. లేదు నీకు అవసరం అలా కాటు వీలేదు కొట్టడం. అదే దాన్ని కొడదాం అనుకున్నా, దాని తల్లి అద్దాలు డిస్టర్బ్ చేసిన. అవునా, ఇలా రోజు టాపిక్ ఏంటంటే చిన్న పిల్లలు వాళ్ళ యొక్క అద్దాలు తీయాలనా? నువ్వు చెప్తుంటే నాకెంత కాలింది అక్కడ. నేను నా కంటెంట్ చేస్తుంటే అద్దాలు తీయాలనా? సారీ సార్, నాకు ప్రాక్టికల్ గా కాలబెట్టినందుకు. నేను లెక్క టోటల్ గా నేను 7 సార్లు కాలింది నాకు. ఇప్పటివరకు నీకు కుట్టి 2 సార్లు, ఇంకా 5 బాకీ. అరే కంటెంట్ రా పోతుంది. నాది బోలే శ్రీముఖి రవి చిన్న పిల్లలు ఆయనరా నీ అబ్బా కంటెంట్ లో పోనీయరు. పాస్పోర్ట్ కావాలరా పోనీకి? సుమికి నీకు చెప్పలేకపోతున్నా. లేదు ఓకే వదిలే ప్లీజ్. ఓకే ఓకే ఓకే. అరే నువ్వు ఏం బాధరా బై, నీకు ఏమన్నా పిచ్చికారు పాపమా? నీకు అర్థమైందారా? నువ్వు పంచపటాక చెప్తే అటు ఇటు పోతావు, ఆ పక్కన దూరుతావు, ఈడ దూరుతావు, ఆడ దూరుతావు. నాకెంత వండాలి? అద్దాలు తీయాలనా? చిన్న పిల్లల చేష్టలు ఉంటాయి కదా, వాటి వల్ల జరిగే డిస్టర్బెన్స్ ప్రాబ్లమ్స్ అవన్నీ గుర్తుకొచ్చినాయి. అయితే చిన్నపిల్లలు ఎలా ఉంటారంటే అద్దాలు లేవంటావు రవిని? నేను చెప్పలే, నాకు ఇంకా 3 ఉన్నాయి. ఆగండి అబ్బాయి, ఎందుకంటే చాలా కష్టపడి తెచ్చుకున్న పేరు. నేను కష్టపడి మాకిచ్చిన 6 నిమిషాల్లో పంచపటాక నుంచి ఆ క్వశ్చన్లు ఈ క్వశ్చన్లు వెతికి స్టూడెంట్స్ ని అమ్మాయి అని మొత్తుకొని మీరు చెప్పండి అంటే నువ్వు ఇక్కడ కూర్చొని అంటే మాకు మండదా చిన్నప్పుడు వాళ్ళు చేసే కథలు ఎట్లుంటాయంటే పక్కింట్లో అంకుల్ ఆంటీ పాపం వాళ్ళు ప్రేమ మాట్లాడుకోవడం ఇప్పుడు మనకు తెలుసు రొమాన్స్ అని. ఆ వయసులో మనకు తెలియదు కదా, నేను పోయి ఊకే పక్కింట్లో పోయి అని తిరిగేది. నీకు ఎప్పుడు తెలిసింది కదా రొమాన్స్ అని? ఇప్పుడు తెలిసిందిరా, అప్పుడు చేసిన కథ గుర్తుకొద్ది ఇప్పుడు నమ్మొస్తుంది. అంకుల్ డ్యూటీ పోయినప్పుడు ఆంటీ దగ్గర పోయి ఆంటీ ఎందుకంత ఫైట్ చేసుకుంటున్నారు మీరు అన్నా అంటే నువ్వెప్పుడు చూసినావు రవి అన్నది. రాత్రి నీ కిటికీలోకి వెళ్ళి చూసినా అంటే ఎవరితో చెప్పకని రూపాయి ఇచ్చింది. అయ్యో అయితే నేను పోయి రూపాయి ఇచ్చింది, నాకు తెలియదు కదా. మా డాడీ దగ్గర పోయి నాన్న అన్న ఈ రూపాయి ఎక్కడిదిరా, ఎక్కడి నుంచి తీసినావు అన్నాడు.
నేను తీయలే ఆంటీ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది ఆంటీ అన్నది. వాళ్ళు ఫైటింగ్ చేసుకుంటా అంటే నేను చూసిన. మా అయ్య పట్టుకుని కొట్టిండు. అమ్మ ఆడ ఫైటింగ్ చూసినందుకేమో రూపాయి ఇచ్చిండు, ఈడ ఫైటింగ్ చూసిన చెప్పినందుకు పట్టుకుని కొట్టిండు. ఈ అబ్బా ఆగులు ఒక్క నిమిషం కట్టడం దొబ్బ పెట్టిలు. అరే నా పేపర్ ఎదురా, ఒక్క నిమిషం సారీ. ఆయనకైనా నవ్వుకుంటాడు. నేను చిన్నప్పుడు చేసిన పనులు కాశ్మీముఖి నాకు చిన్నప్పుడు ఆయన అద్దాలు తీయమంటావా? నన్ను అందరూ రచ్చరవి కన్నా ముందు తీటరవి అనేది. ఎట్లంటాడు అంటే యో రాత్రిపూట పోయి కాలింగ్ బెల్లి కొట్టిపోయేది, మంచి నిద్రలు ఉండేది. ఆంటీ వాళ్ళు పాపం జాబు పోయేటోళ్ళు, నేను పోయి కాలింగ్ బెల్లి కొట్టిపోయేది. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఒకసారి దొరికినా. ఎందుకు కొడతాను అంటే బెల్లి పని చేస్తాను లేదా చూడడానికి. అరే రవి చి ఇప్పుడు చూసి ఆయన చూసే నవ్వుకుంటాడు చూడండి. నీ పేపర్ చదువుకుంటా నువ్వే నవ్వుతావేంద్రా? ఇగో నేనేం చేసేది తెలుసా, ముసలోళ్ళు అప్పుడు దోతిలు కట్టుకుని ఎక్కువ కనపడేది. నేను ఎంత తీటగానంటే వాళ్ళ దోతి పక్కన ఇప్పిపోయేది. ఎవరా నీ తాడి దెబ్బ, ఎవరన్నా మీ అయ్య వాళ్ళు నాకన్నా అన్నారని తిట్టేది. అది ఒకటి పక్కన పెడితే స్కూల్ పోయమన్నప్పుడు కడుపు నొప్పి, అమ్మ కడుపు నొప్పి అమ్మ ప్లీజ్ అమ్మ అని పడుకునేది. స్కూల్ టైం అయిపోయేదాకా టైం చూసినాక స్కూల్ టైం అయిపోయాక నాకేం కాలే అంటే అప్పుడు కూడా మా అమ్మ వదిలేకపోయేది. తర్వాత అంటే తెలుసా రొట్టెలు కాలుతాం, దాన్ని పొయ్యి మీద పెట్టి ఎన్ని వాతలు పెట్టిందో ఇక్కడ అన్ని వాతలే ఉంటాయి. నాకు ఎక్కడ దొరికితే అక్కడ పెట్టింది. పెట్టేది ఎక్కడ పెడితే కొంచెం సారిపోయేది. మీకు అందరు గుర్తు చేస్తారా వచ్చినప్పుడు పేర్లు రాసేది ఎవరు రావాలని పడిపోయి నడకతోటి నన్ను పాడిస్తాడు. టైప్స్ ఆఫ్ నడకలు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు. గెటప్ సీను. చాలా మంది వాకింగ్ స్టైల్ ఎలా ఉంటదంటే, చిన్నప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు సెలబ్రిటీస్ మొత్తం అందరూ తీసుకుందాం. చిన్నప్పుడు వాకింగ్ స్టైల్, చిన్నప్పుడే తాగేసేయడం అనుకుంటాం, అలా నడుస్తారు పిల్లలు. పక్క నుంచి చుట్టాలన్న అటోడు పిలుస్తాడు, ఇటోడు పిలుస్తాడు, అటోడు నాన్న చిట్టి దానన్న. స్కూల్ అయితే ఎలా నడుస్తారంటే, నాన్న స్కూల్కి వెళ్తాను నాన్న ఇలా నడుస్తాడు. ఆ బ్యాగ్ ఏ ఎలా నడుస్తాడంటాడు, నాన్న బాయ్ నాన్న స్కూల్కి వెళ్తున్నాను నాన్న. కొంతమంది పెయింటింగ్ వేస్తాం, పెయింటింగ్ వేసినప్పుడు మనం బొమ్మ వేసాను కూర్చుంటాం. ఎక్కడ కదిలితే మన ఫేస్ అట్టి జరిగిపోయి ఫేస్ సరిగ్గా రాదని చెప్పి కూర్చుంటాం. ఆడు పెయింటింగ్ అయితే స్టార్ట్ చేస్తాడు, ఆడేస్తున్నాడు అక్కడ ఇక్కడ ముక్కు మీద చిన్న దోమ వచ్చింది. లైట్ గా స్మైల్. పోతాండు పడిపోతాండు పోసిండు. అయ్యో అయిపోయింది. సెలబ్రిటీస్ మామూలు శ్రీముఖి అనుకోండి, శ్రీముఖి నడిచేది ఎలా ఉంటదంటే మామూలు స్టేజ్ మీద ఇలా ఉంటది. అదే ఇంటి దగ్గరికి వెళ్తే మా రవి గారు నడిచే తీరు ఇక్కడ ఇంత బాగా నడుస్తున్నారా ఆఫ్ కెమెరా. అంటే బేసికల్ జరిగింది ఏంటంటే, అక్కడ చాలా దురదైన ప్రాంతం, ఆ ప్రాంతం వెళ్ళడం వీసా పాస్పోర్ట్ చాలా కష్టం. దాబా రవి నేను వాడుకుంటున్నారా? స్టేజ్ మీద రవి ఉండాల్సిందేరా పటాస్ హిట్ అవ్వాలంటే. రచ్చ రవి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిపోతే ఎలా ఉంటది చూద్దాం సరే. ఇమేజ్ ఖరాబ్ అవుతుంది. అమ్మో రచ్చ రవి.
ట్రాఫిక్ వాళ్ళని కూడా వదలడు. ఇప్పుడు రచ్చరవి పోలీసు ఉన్నాడు, ఇప్పుడు యాంకర్ రవి తాగేసి వస్తున్నాడు. ఎలా ఉంటుంది చూద్దాం. అమ్మో రవిగాడు. అరే ఇక ఒకవేళ నువ్వు రచ్చరవేరా నేను పేరు మార్చుకున్నాను, నా పేరు వెంకీ. నా పేరు గెటప్ సీన్. మన ఆటో రాంప్రసాద్ గారు వస్తున్నాడు తాగేసి. ఊదిన్లా. థ్యాంక్ యూ. ఇంకొక ఉంది దగ్గర, మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్ళాడు. ఒక్క నిమిషం. రే ఊదురా. థ్యాంక్ యూ సో మచ్. ఆడవాళ్ళు బండి వేసుకొచ్చాడు ఇచ్చే. ఇప్పుడు శ్రీముఖి. ఆగమ్మా. నా పేరు శ్రీముఖి, ఆగమ్మ. డ్రంక్ అండ్ డ్రైవ్. ఊదు. ఇది కొబ్బరి పండం కాదమ్మా, నువ్వు ఇందులో ఊదుతే నాకు మీటర్ వస్తుంది. పర్ఫ్యూమ్ బాగుంది. ఏంటిది? ఇందులో ఊదాలమ్మా, తాగేవాళ్ళేదో తెలుస్తుంది. ఏం ఫోన్ ఇది? S5 ఆపిల్ 7S అని కొత్తగా వచ్చింది. నీ ఫోటో కూడా బాగా వస్తుంది. చూడు, తాగేసి వచ్చావా? లేదు, వచ్చిన తర్వాత తాగేసాను ఇక్కడ. ఒక పేషెంట్ ఉండే కష్టాలు ఏంటి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు విక్టరీ వెంకీ. కొంతమంది థింగర్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే పేషెంట్స్ పడే బాధలు ఏ విధంగా ఉంటాయి? సార్ నాకు డైలీ వాంతికి వచ్చినట్టు అవుతుంది కానీ వాంతి అవ్వట్లేదు సార్. అలాగే ఒకసారి మా బాత్రూమ్ లోకి వెళ్ళి అక్కడ ఒక ప్రిస్క్రిప్షన్ తీసుకుంటారా? ఓకే సార్. సార్ ఏంటి సార్ బాత్రూమ్ లోకి వెళ్ళేసరికి ఈ నా వాంతింగ్స్ ఎలా అయిపోయాయి? నేను పొద్దున పోయాను కానీ వాటర్ పోయాను. ఇప్పటి వరకు ఇలా ఉన్నారు. ఒకవేళ ఒక డాక్టర్ కనుక గే అయితే ఎలా ఉంటుంది? నేను డాక్టర్ని, నా పేషెంట్ రవి అన్న. సార్ అమ్మో పురుషుడు. తల సార్ తల వస్తుందా? సార్ తలనొప్పికి మరి పట్టుకుంటామేంది? నీకు ఇంజెక్షన్ వేయాలి, పచ్చ ఇంజెక్షన్ వేయాలి. ఈ హ్యాండ్కి ఏంటి సార్? నేను అక్కడ వేయను. మరి ఏడేస్తావు? అరే సినిమాకి టైం అవుతుంది, వేయించుకోరాదు. నేను కళ్ళు మూసుకుంటాను. ఓకే ఓకే. ఫీజ్ డాక్టర్. చూడండి డాక్టర్, కళ్ళిళ్ళు నోట్లో ఏదో ఉండిపోయింది డాక్టర్. ఈడుంటే ఇదే అయిపోయేటట్టు. ఒకసారి నీ చూస్తా. అయిపోయాడు. అక్కడికి వెళ్ళి బొడ్డు చుట్టూ 4 ఇంజక్షన్లు వేయించుకో. చూడు పిల్లమ్మ ఆడు పిల్లాడు. ఓకే, మరి ఈ రోజు పంచ్ పటాకాలు ది ఫస్ట్ టాపిక్ ఇస్ వీడు చాలా మంచి దొంగ అని ఎలాంటి సందర్భాల్లో మనకు అనిపిస్తుంది? ఫోన్ తీసుకొని ఫోన్ సిమ్ తీసి ఎక్కడ ఫోన్ తీసుకున్నారో అక్కడ సిమ్ వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు మంచి దొంగ. నెక్స్ట్, ఇంట్లో బంగారం అని వదిలేసి శ్రీముఖిని ఎత్తుకెళ్ళిపోతే వారు మంచి దొంగ. ఇంట్లో బంగారం వదిలేసి నేను అంత బంగారం కంటే ప్రీషియసా? తీసుకెళ్ళినాక తెలుస్తుంది వానికి వేస్ట్ గా పట్టుకొచ్చినని. నెక్స్ట్ 1,00,000 రూపాయలు దొంగతనం చేసి 1 month తర్వాత వడ్డీతో సహా ఇచ్చినప్పుడు మంచి దొంగ అనిపిస్తాడు. నెక్స్ట్
దొంగతనం చేయాలా వద్దా అని పేరెంట్స్ ని పర్మిషన్ అడిగినప్పుడు డాడీ అది యాక్చువల్లీ పక్కింట్లో సరోజా ఉంది కదా, వాళ్ళేమో 7 వారాల నగలు తీసుకున్నారు. నాకేమో బాగా కుల్ అవుతుంది, దొంగతనం చేయొచ్చా వాళ్ళ ఇంటికి వెళ్ళి? నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను డాడీ అంటావు? నువ్వు ఇంట్లో పని మనిషివి పో. నెక్స్ట్ మంచి దొంగ అని పేరు పెట్టుకున్నప్పుడు మంచి దొంగ అంటారు. ఓ ముత్యాలారెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ. నెక్స్ట్ ఆన్సర్ ఇంట్లో అన్ని వస్తువులు దొంగతనం చేసి మేకప్ ఇక్కడ ఇట్ట ఒకటే వదిలేసినప్పుడు. మహాముదురులు. నెక్స్ట్ ఇంట్లో అంతా దోచుకున్నాక వెళ్ళేటప్పుడు సార్ డోర్ వేసుకోండి అని చెప్తారు చూడు, కాబట్టి మంచి దొంగ. నేను దొంగతనం చేసిన తర్వాత మెల్లగా లేపి నా పని అయిపోయింది డోర్ పెట్టుకోండి అని చెప్తున్నాడు. నెక్స్ట్ హింసను ప్రేరేపించకుండా హింసను ప్రోత్సహించకుండా దొంగతనం చేస్తే మంచి దొంగ. నెక్స్ట్ దొంగతనం చేసి నేనే దొంగ అని అరిచినప్పుడు. పిచ్చిదానా పారిపో. ఎస్ హరి నువ్వు చెప్పు. ఇంటికి వచ్చి స్కూల్ బ్యాగ్ టెక్స్ట్ బుక్లు కొట్టేసినప్పుడు మంచి దొంగ అనిపిస్తుంది. ఓ నీ ఇంటికి వచ్చి నీ స్కూల్ చదువే తప్పుతుంది కదా. నెక్స్ట్ మిస్టర్ రచ్చరవి దేవదాస్ గారు, పార్వతి, చంద్రముఖి మీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు, చెప్పండి. దొంగతనానికి వచ్చి ఎస్ నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. పెద్ద దొంగవే నువ్వు పెద్ద దొంగవు. ఎలాంటి సందర్భాల్లో ఎదుటి వాడిని చూసి జాలి పడతాం మనం? ఫ్రెండ్ బాత్రూమ్ వెళ్ళినప్పుడు వాటర్ అయిపోతే అనిపైన జాలి కలుగు. యాంకర్ రవి నీ ఫ్రెండ్ పాపం బాత్రూమ్ లో ఇరుక్కున్నాడు, వాటర్ అయిపోయినాయి, నువ్వు జాలి చూపించాలి బయట నుంచే. ఎట్లా చూపిస్తావు చూపి. వాటర్ ప్యాకెట్ తెచ్చిస్తావు. నెక్స్ట్ ఒక అతను లవర్ తో కలిసి వెళ్తున్నప్పుడు వైఫ్ కి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన. నెక్స్ట్ ఫ్రెండ్ పని మనిషితో లేచిపోయినప్పుడు. ఫ్రెండ్ పని మనిషితో లేచిపోయినప్పుడు ఫ్రెండ్ మీద జాలా పని మనిషి మీద జాలా నీకు? పని మనిషి మీద. నెక్స్ట్ రైట్. వాడి షాప్ లో వాడే సేల్స్ మ్యాన్ గా ఉన్నప్పుడు జాలిస్తుంది. వాడి షాప్ లో వాడి నెక్స్ట్ రవి వేసే ప్రతి పంచికి శ్రీముఖి బుక్ అయినప్పుడు జాలేస్తుంది. నెక్స్ట్ శ్రీముఖి గెటప్ సీన్ తో డాన్స్ చేసినప్పుడు రవిని చూస్తే జాలేస్తుంది. ఒక దేవత వెలసింది నా కోసమే. నెక్స్ట్ మా ఫ్రెండ్ పెళ్లి చేసుకున్నప్పుడు నాకు జాలేస్తుంది. ఎందుకన్నా వాని జీవితం నాశనం అయిపోయింది కదా. ఇప్పుడు నీ ఫ్రెండ్ యాంకర్ రవి నన్ను పెళ్లి చేసుకున్నాడు, మేము స్టేజ్ మీద అప్పుడు టోటల్ గా నాశనం అయిపోయింది. నెక్స్ట్ మందు తాగడం రాని వాడిని చూసి జాలేస్తుంది. అలా పాల సీసా కాదురా, మందు సీసా. నెక్స్ట్ వైఫ్ కి బైక్ రైడ్ వచ్చి హస్బెండ్ కి బైక్ రైడ్ రాకపోతే తను అంటది చూడు, అప్పుడు అతన్ని చూస్తే బాగా జాలేస్తుంది. మొగడు ఏంటి బైక్ రాదు, నీ పిల్లని చూడు సుర్రు. నెక్స్ట్ మా ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్ ని షాపింగ్ తీసుకెళ్ళినప్పుడు వాడిని చూసి జాలేస్తుంది. పో సంక్రాంతిపోతావు పో అంటే మిస్టర్ డాగ్. శ్రీముఖి మేకప్ కిట్ కొట్టేసినప్పుడు మంచి దొంగ అనిపిస్తాడు. I want you to speak in dog language. Now speak. శ్రీముఖి మేకప్ కిట్ కొట్టేసినప్పుడు వాడు దొంగలా అనిపిస్తాడు, మంచి దొంగ. హరి ద సేల్స్ బాయ్, చెప్పు నువ్వు ఎలాంటి సందర్భాల్లో ఎదుటి వాడిని చూసి జాలి పడతాం? పెళ్ళై 10 రోజులైనా సోప్ బండి ముహూర్తం ఉండకపోతే వాడి మీద జాలేస్తుంది.
మామూలు టార్చర్ ఉండదు కదా. దేవదాస్ దేవా నాకు రోజు చాలేస్తుంది. ఎందుకు? రచ్చరవి గాని పంచిపటాక చెప్పనీయకపోతే ఒక కుక్క పిల్లి గెటప్ లో మన ముందుకు వచ్చేస్తున్నాడు మిల్కీ మహేష్. విశ్వాసానికి మారు పేరు కుక్క. మనుషుల బుద్ధి వంకర, కుక్కకు తోక మాత్రమే వంకర. కుక్కల్ని బాగా చూసుకునేది అమ్మాయిలండి. ఎందుకంటారా? అమ్మాయిలకి మాకు దగ్గర పొలకలు ఉన్నాయి. అమ్మాయిలు కోపం వస్తే ఏం చేస్తారు? బుద్ధుందా నీకు ఏమడతావు అసలు? బుద్ధుందా అంటే నా మీద కోపం అంటారు. కుక్క కోపం వస్తే ఏం చేస్తారు? అంటారు. పోలికలు ఉన్నాయి లేవా? పోలికలు ఉన్నాయి లేవా? కుక్కకి అమ్మాయికి ఇంకో కామన్ పాయింట్ ఏంటంటే వాళ్ళిద్దరిని బొచ్చు ఉంటేనే చూడగలం, బొచ్చు లేకుంటే అసలు చూడలేం. మనిషికి తోడు కావాల్సింది జీవితంలో రెండు, ఒకటి పిల్లాము, రెండు కుక్క. నువ్వు ఒక పెళ్లి చేసుకొని పిల్లాన్ని తెచ్చుకుంటే పిల్లం ఏం చేస్తుంది? నీ కొంగుకు ముడేసుకొని కుక్కలా తిప్పుకుంటది. అదే నువ్వు కుక్కని తెచ్చుకుంటే కుక్కని ఇంటి ముందర గొలుసేసుకొని నువ్వు పెట్టుకోవచ్చు దాన్ని. నువ్వు ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలంటే బాగా రెడీ అయింటావు, పటాసు వస్తుంటది, అమ్మ లోపల మీ వైఫ్ రెడీ అవుతుంటది, పటాసు చూసుకుంటా ఓకే రెడీ అవ్వే అంటేసి ఎంతసేపటికి నైట్ 9కి మళ్ళీ పటాసు వస్తుంటది. ఏది ఇంకా రెడీ అవ్వలేదా అంటే ఏమన్నా ఇంకా హెయిర్ దూకుంటా అంటే అంటది. అనుకో నువ్వు మొత్తం రెడీ అయిపోతా పోతా అంటే చాలు నీతో పాటు వెనకాల మడ వచ్చేస్తుంది. ఇంట్లో నుంచి బయటికి పోవాలనుకుంటాం, పక్కింటి కుక్క పిల్లని లైన్ వేసేసి మొత్తానికి ఏదో ఒకరోజు స్కెచ్ చేసుకుని లేపుకోపోతాం ఇద్దరం గొలుసులు తీసుకొని. సందు చివర ఒకటి పట్టుకొని అన్నా మీ కుక్క దారి తప్పి పక్కకి వెళ్ళిపోయిందన్న అని చెప్పేసి ఈ కుక్క నీడ పెట్టేస్తాడు. ఇంకోటి నువ్వు మందు కొట్టి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలైతే ఏం చేస్తుంది? డోర్ తీసి ఎక్కడ పోయిచ్చావు, ఏం తాగినావు, అది ఇది అని చెప్పి క్లాస్ బిక్తుంది. అదే కుక్క అయితే నువ్వు ఎంత లేట్ కి ఇంటికి వస్తే అంత ఆప్యాయత చూపిస్తుంది నీ పైన. నువ్వు పాట పాడినా డాన్స్ చేసినా నీ చుట్టూ తిరుగుతావు తప్ప నిన్ను మాత్రం తప్పు పట్టదు. అంటే మనుషులు కుక్క దగ్గర జాతి అని చెప్పడానికి సెల్ఫీలు కారణం అండి. బాగా సెల్ఫీలలో అబ్బాయి ఏం పెడతాడు? సెల్ఫీ సింపుల్ ఇంతే, ఏ ఎక్స్ప్రెషన్ ఉండదు. అదే అమ్మాయిలు అయితే మనుషులకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫోన్లు వేసుకొని పిలుస్తారు, అరే నీ అక్కడున్నారా ఇక్కడున్న ట్రాఫిక్ జామ్ లో ఉంటారా అనేసి. కానీ కుక్కలకు ప్రాబ్లం వస్తే ఒక కరుపు చాలు, కరుపడిస్తే మొత్తం ఈదులో ఉండే కుక్కలన్నీ వస్తాయి. ఒకసారి చూద్దాం, ఒకసారి అరువు. అదే మా మగాళ్ళ యూనిటీ అట్లుంటది. ఈ మగాళ్ళందరూ కుక్కలను ప్రూవ్ చేసేసారు. దేవదాస్ గెటప్ లో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు ది వన్ అండ్ ఓన్లీ రచ్చర్ రవి. ప్రపంచ ప్రేమికులు దేవదాసుల ఇల్లు. దేవదాసులైన మొగోళ్ళని చూసిల్లు, ఒక్క దేవదాసైన ఆడోళ్ళని చూసిలారా మీరు? చరిత్రలో దేవదాస్ అంటే ఒక రగ్గు, ఒక బాటిల్, ఒక కుక్క పిల్ల. ప్రపంచం అనుకుంటారు దేవదాసు లేడని. నేను చూపిస్తా ఈ రోజు దేవదాస్ ఎలా ఉంటాడు. 15 సంవత్సరాలు బల్లె ఉంటాం, 5 సంవత్సరాలు కాలేజీలో ఉంటాం, 1 సంవత్సరం కోసం ఉద్యోగం కోసం తిరుగుతాం. దీని తల్లి అప్పుడే పరిచయం అవుతుంది. ఇది 1 year లా ఎన్ని చూపెట్టాలో సుక్కలు, అటు 30 ఏళ్ళు ఇటు 30 ఏళ్ళు సరిపోయాక. నేను ఒక మేధావుని అవుదామని మా అమ్మ నాన్న కన్నరు నన్ను. ఇలాంటిది ఒకటి చెడగొట్టింది నన్ను. తమ్ముడు పేరు చెప్పను, రోజు నన్ను చూడ్డానికి పటాసు చూస్తానని తెలిసింది. అమ్మగారు చూస్తానవా? నీ దగ్గర డబ్బు ఉంది, అన్ని ఉన్నాయి, కానీ రవి గారు లేడు. ఆ రోజే చెప్పినా నీకు, వస్తే నన్ను చేసుకోవే, మీ అమ్మ నాన్న లేట్ కత్తారు, తర్వాత నేను బిస్కెట్ ప్లాన్ చేస్తా అన్న. అమ్మ నాన్న కావాలని పోయినావు. అమ్మ నాన్న ఆస్తి ఏం చేసుకుంటావే రవి గారు లేనప్పుడు? ఈ రోజు దేవదాస్ అయినందుకు బాధపడలే. ప్రపంచం మేధావులందరూ ఒక దేవదాసులేరా. ప్రేమ విఫలం అయితే అయినోడు అవుతాడు ఒక మేధావి.
అవునా కదా తమ్ముడు? క్రికెటర్ ఆయన పేరేంద్రా? విరాట్ కోహ్లీ ప్రేమ విఫలైనాక సల్మాన్ ఖాన్ ప్రేమ విఫలమైనాక ఆయనలో మంచితనం డబ్బు అది పెరిగిందా లేదా తమ్ముడు? ఒక రచ్చరవి ఉత్తరవిగా ఉన్న రచ్చరవి అయిందంటే కారణం ప్రేమలో విఫలం అవడమేరా. మొగాడు ఒక సూది లాంటోడు రా, ఆడది కత్తెర లాంటిది. సూది ఏం చెప్తుంది రా, కలిపి కుడుతుంది, ఆడది కట్టు చేస్తుంది. నేను ఆడాలని అవమానించట్లే, మా అమ్మ ఆడదే. మా అమ్మ దగ్గర 20 ఏళ్ళు పెరిగిన, పిల్లం దగ్గర జీవితాంతం ఉంటా. ఈ మధ్యలో పీరియడ్ ఉందని చూసినావా, ప్రేమ అనే పీరియడ్. తల్లి రఘు కప్పుకునేటట్టు చేసింది, అన్ని మూసుకొని కూకునేటట్టు చేసింది. అరే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిళ్ళు, మీరు నిజమైన ప్రేమికులు నమ్మరే, కడుపు చూసి పడిపోతారే వాళ్ళని నమ్ముతారు. అవునా కదా? ఎర్రచోలు కావాలి, పెద్ద కారు కావాలి. ఇప్పుడు చెప్తానా, పట్టా స్టేజ్ మీద ఒట్టేసి నువ్వు నిజమైన ప్రేమికుడిని చేరుకోవాలనుకుంటే రవిగాడు రచ్చరేగా నిన్ను ప్రేమిస్తాడు. లేకపోతే నన్ను దేవదాస్ చేసింది నువ్వే అవుతావు. ఒకటే చెప్తానా, నా దగ్గర సీన్ గాన్ లెక్క కలర్ లేదు, రవి గాన్ లెక్క పెద్ద కారు లేదు, కానీ చిన్న మనసులో పెద్ద ప్లేస్ ఉన్నది. ఇంకొక విషయం ప్రపంచానికి చెప్తానా, మా ఆవిడని కూడా ఒప్పించిన, నువ్వు ఒప్పుకున్నావా చెప్పు. నేను దేవదాస్ కావద్దనుకో, ఇదేంటిది ఈ విగ్గు తీసి దగ్గర రా, లేదనుకో కంటెంట్ సరిపోయిందని లేచి కూడబెట్టిన డబ్బుతో పాటు దొంగతనం చేసిన డబ్బు, అప్పు చేసిన డబ్బుతోటి ప్రేస్ ని సాటిస్ఫాక్షన్ చేయాలని ప్రతి ప్రేమికుడు కష్టపడతాడు, ఆఖరికి వెక్స్ అయిపోయి ఇలా ఫిక్స్ అయిపోతాడు. అలాంటి ప్రేమికులకు నేను చేస్తున్నా బాటిల్ సలాం. స్టాండప్ కి అమ్మాయిలు కూడా లేచి చప్పట్లు కొట్టారు స్వామి. ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు. ఒక్క నిమిషం ఆగు. స్టాండింగ్ ఓవేషన్ గర్ల్స్ చేసింది నీ యాక్షన్ కి, నువ్వు చెప్పిన దానికి కాదు. ఆ యాక్షన్ లో నిజం ఉంది కాబట్టి లేచారు. నేను ఒక్కడి వరకే తీసుకుంటా, లేచిల్లా లేదన్న వరకే తీసుకుంటా. ఎందుకు లేచిల్ నాకెందుకు పై